హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఆలు మెంతి కూర కాంబినేషన్ రైస్లోకి అలాగే చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది. సో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కడాయి పెట్టుకోవాలి. అందులో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే 1 కప్పు వరకు ఆనియన్స్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఆనియన్స్ అలాగే ముందుగా వేసుకున్న పచ్చిమిర్చి మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చేసి మెంతి కూర అండి. మెంతి కూర ఒక కట్టని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. సో నేనైతే ఒక కట్ట వరకు వేసాను. ఇదంతా ఇప్పుడు బాగా ఫ్రై అయ్యేలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఈ మెంతి కూరని ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు వచ్చేసి 1/2 కేజీ వరకు తీసుకున్నాను. సో ఈ 1/2 కేజీ ఆలుగులను వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదంతా కూడా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత ఆలు ఒక 50% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగినంతగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆలు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగినంతగా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. సో ఇక్కడ ఆలు కర్రీ అయితే మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, ఆలు మెంతి కూర కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఇంతేనండి, ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర అనేది కూడా ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. సో ఇదేనండి ఆలు మెంతి కూర కాంబినేషన్. ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే టేస్ట్ చేయండి, ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.